సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఓటర్ల జాబితా తయారీకైతే సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం సంబంధిత కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఓటరు జాబితా తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని వివరించారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులు, పోలింగ్ స్టేషన్లు వారీగా ఓటరు జాబితానైతే సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించాలని, అదే రోజు నుంచి ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాలని సూచనలు జారీ చేశారు. జనవరి 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం వార్డుల వారీగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారీగా 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా సుదీర్ఘకరణమైన మున్సిపల్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నిన్న జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గున్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో గెలిచిన జోరులో ఉందో దానిలో భాగంగానే మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న దీనికి ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమేదిని వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికలకి ఫిబ్రవరిలో వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దీనిలో భాగంగానే ఏదైతే ఈ శీతాకాల సమావేశాలు ఉన్నాయో దీని తర్వాత ఎన్నికలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఓటర్ల జాబితా ఉందో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 10న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం వార్డుల వారీగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారీగా 2011 జనాభా లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ కూడా ఖరారు చేసేటట్లు అధికారులు చెప్పారు. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా వంటిపై మున్సిపల్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కేడర్ తో సమావేశమైన నేపథ్యంలో కొంత క్లారిటీ అయితే కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఏదైతే జిల్లా పరిషత్ కావచ్చు, మండల ఎలక్షన్ కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.